హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్డమ్ అండ్ జాయ్. ఏంటో బోర్డు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇది ఒక ఇండోర్ గేమ్. ఇది నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండొచ్చు. మేము 90స్లో మా చిన్నప్పుడు ఆడుకున్న గేమ్ ఇది. మీకు కూడా ఈ గేమ్ తెలిసి అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీరు ఈ గేమ్ని ఏమని పిలిచేవారో కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మా చిన్నప్పుడు దీన్ని గుళ్ళ బోర్డు అని పిలిచేవాళ్ళము. సమ్మర్ హాలిడేస్లో ఇండోర్ గేమ్స్లో ఇది ఒకటి అనమాట. చింతపిక్కల ఆటలు, వామనగుంట ఆటలు ఇవి ఆడుకుంటూనే ఇది కూడా ఆడేవాళ్ళము. మేము ఆడుకున్నప్పుడు అయితే కొంచెం పెద్దగా బ్రౌన్ కలర్లో ఉండేది. ఇక్కడ మనకి గేమ్లో 12 బాల్స్ ఇస్తారనమాట. ఈ బాల్స్ అన్నిటిని మనం ఇక్కడ సైడ్ ఒక వేలాగా ఉంది కదా, అక్కడ పెట్టేసుకోవాలి. ఈ గేమ్ని మనం ఒక్కరి దగ్గర నుంచి ఎంతమంది అయినా ఆడొచ్చు. ఒక టార్గెట్ పెట్టుకొని ఒక స్కోర్, ఆ స్కోర్ ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్ అనమాట. ఈ గేమ్ రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసేద్దాము. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీన్ని ఇప్పుడైతే పిన్ బోర్డ్ అని పిలుస్తున్నారు. ఈ గేమ్ మేమైతే కొనలేదు, మా నాన్నగారు కొన్నారు, మా పిల్లల కోసం పంపించారనమాట. ఈ గేమ్ రాగానే అయితే నేను చాలా ఎక్సైట్ అయిపోయి ఫస్ట్ నేనే ఆడేశాను. ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. మండువాళ్ళలోకి ఇలా కూర్చుని ఆడుకోవడం అన్నీ. సరే గేమ్ చూద్దాము. మనం 12 బాల్స్ని రెడీగా పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన స్టిక్తో ఒక్కొక్క బాల్ని త్రో చేయాలి. ఇక్కడ 25 అండ్ 5 రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, దాంట్లో బాల్ పడితే మైనస్ చేయాలి. ఎల్టీపీ ఉంటుంది, లాస్ట్ టోటల్ పాయింట్స్ అనమాట. దీంట్లో పడితే మనకి అప్పటివరకు వచ్చిన పాయింట్స్ పోతే, అలానే గేమ్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ టీఏ ఉంది కదా, టీఏలో బాల్ పడితే ఇక్కడ కిందకు వచ్చేసిన బాల్స్ అన్నీ కూడా మళ్ళీ ఆడొచ్చు. మనం టీఏలో పడిన బాల్ కూడా ఆడొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ బాల్ కనుక టీఏలో పడకుండా జస్ట్ ఆ పిన్కి టచ్ అయ్యి వెళ్తే ఆ ఒక్క బాల్ ట్రై అగైన్ అనమాట. మళ్ళీ ఆడొచ్చు ఆ ఒక్క బాల్ని. అంటే అన్ని బాల్స్ పాయింట్స్లో పడతాయని ఉండవు కదా, కిందకి వెళ్ళిపోతాయి కదా. అలాంటప్పుడు టీఏ పడితే మనకి యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ దగ్గర ఆగిపోయింది కదా, ఈ పిన్ దగ్గర ఆగిపోయిన బాల్ని మనం మళ్ళీ ఆడొచ్చు. అలా కాకుండా నెంబర్స్ చుట్టూరు హాఫ్ సర్కిల్స్ పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్ దగ్గర బాల్ ఆగిపోతే మళ్ళీ ఆడకుండా ఆ నెంబర్లోకే ఆ బాల్ని వేసేయాలి. ఇలా ఆడుతూ ఉండగా మనకి కొన్ని ట్రిక్స్ తెలుస్తాయి అన్నమాట. ఏ ఫోర్స్తో కొడితే ఎక్కడికి వెళ్తుంది బాల్ అనేది మనం గెస్ చేయగలుగుతాము. ఈ సమ్మర్ హాలిడేస్లో మధ్యాహ్నం పూట పిల్లల్ని ఎంగేజ్ చేయడంలో ఇలాంటి గేమ్స్ బాగా యూస్ అవుతాయి. మనం కూడా వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనకి కూడా రిలాక్సేషన్ ఉంటుంది, మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి గేమ్స్తో. పిల్లలకి క్యాలిక్యులేషన్స్ అయితే బాగా వచ్చేస్తాయి ఈ గేమ్తో చెప్పగలను. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన స్కోరే కాకుండా పక్క వాళ్ళ స్కోర్ కూడా క్యాలిక్యులేట్ చేసేసుకుంటారు, ఎవరికి హైయెస్ట్ వచ్చిందా అని. ఫస్ట్ ఒకళ్ళు 12 బాల్స్ ఆడేయాలి, తర్వాత నెక్స్ట్ వాళ్ళు అలా ఎంతమంది ఉంటే అంతమంది ఆడేస్తే ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళు విన్నర్. లేదంటే ఒక టార్గెట్ పెట్టుకుని అది ఎవరు ఫస్ట్ రీచ్ అయితే వాళ్ళు విన్నర్ అనమాట. ఈ పిన్ బోర్డ్ గేమ్, అదే గుళ్ళ బోర్డు గేమ్ని అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, బాయ్.